తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్గా చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ విషయం అయితే పొలిటికల్ కానీ సినిమా కానీ అయితే నడుస్తుంది. సో దాని గురించి డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చాను. వైసీపీ వాళ్ళు ఎందుకో నాకు చిరంజీవి ఒక ట్రాప్లో పడ్డారని అనిపిస్తుంది. ఏంటంటే చిరంజీవి గారు ఏదైతే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు చూడండి, అది చిరంజీవి గారు తన మీదకి ఎక్కడ అవమానంగా అవుతుందేమో అన్న భావించి ఆయన బయటకు వచ్చారు తప్ప జగన్ గారి మీద ప్రేమతో కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు. ఏంటంటే వాళ్ళు గత 2-3 డేస్లో తెగ సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడ లేని వాళ్ళని ప్రేమ అంతా వలకపోస్తున్నారు మాట చిరంజీవి గారి మీద. సో బాలకృష్ణ ఏంటంటే ప్రోవోకడ్ మెంటాలిటీ. ఆ టైంకి ఎవరన్నా గిల్లి అతని గురించి చెడుగా మాట్లాడు, ఇతని గురించి మంచిగా మాట్లాడంటే చెడుగానే మాట్లాడతాడు, మంచిగానే మాట్లాడతాడు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతున్నారు అనుకోండి, ఇంకా ప్రోవోకడ్ అయిపోయి ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతాడు తప్ప అదే విషయం నెక్స్ట్ డేకి గుర్తుండదు. నెక్స్ట్ డేకి మాట్లాడడం మర్చిపోతాడు కూడా. చెప్పాలంటే చిన్నపిల్లల మనస్తత్వం టైప్ మాట ఇంకా చెప్పాలంటే. సో ఒకరికి హాని చేద్దాం, లేదంటే రేపు పొద్దునకి ఇది గుర్తుపెట్టుకొని తొక్కేద్దాం అన్న రకం కూడా బాలకృష్ణ గారు కాదు. మీకు వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఏంటంటే జగన్ ఓడిపోయిన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి వెళ్ళేటప్పుడు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు కేవలం బాలకృష్ణ గారు మాత్రమే ప్రతి నమస్కారం పెట్టారు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెకిలి నవ్వులు నవ్వారు. ఈ ఒక్క చోటనే మీకు బాలకృష్ణ యొక్క సంస్కారం అర్థమవుతుంది. ఓకే, బాలకృష్ణ గారు ఏదైతే సైకో అన్నారో లేదంటే ఇదన్నారో నిజంగా అది చాలా తప్పే. కాకపోతే ఆయన ఎవరినన్నా ఎప్పుడన్నా ఎలాగన్నా అంటూ ఉంటారు. ఎందుకంటే మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, లేదంటే ఇలాంటి మాటలు అయితే అంటారు. దాని తర్వాత వచ్చే పర్యావసరాల గురించి ఆయన ఆలోచించడం డోంట్ కేర్ అనమాట. సో అలాంటి వాళ్ళు నమ్మొచ్చు ఈ రోజుల్లో ముక్కుసూటుగా ఉండే మనుషులు. ఎందుకంటే అప్పుడే మీ ముందు ఫైట్ చేసిందే అది, తర్వాత గుర్తుపెట్టుకొని తొక్కేద్దాం అనే రకం అయితే కానే కాదు. నిజంగా చిరంజీవి గారికి జగన్ గారి మీద ఓకే, ఇలా జగన్ గారు అన్నందుకు బయటకు వచ్చాడు అని అనుకుంటే 3 ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ ఏ స్టేజ్లో పడితే ఆ స్టేజ్లో, లేదంటే ఎక్కడ పడితే అక్కడ, ఏ రాజకీయ మీటింగ్లో పడితే ఆ రాజకీయ మీటింగ్లో మా అన్నను అవమానించాడు, మా అన్న దండం పెట్టాడు, మా అన్న చిరంజీవి గారిని జగన్ గారు దగ్గర రప్పించుకొని అలా అవమానించారని ఎన్నో మాటలు మాట్లాడినప్పుడు ఒక్కసారి కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే అలా మాట్లాడితే మెగా కుటుంబానికి మైనస్ అవుతుంది రాజకీయంగా అని చెప్పి మాట్లాడలేదు. ఎందుకంటే స్వలాభం లేకుండా ఎవరు ఏ పని చేయరు. బాలకృష్ణ గారు ఏమేమి ఆలోచించరు, స్వలాభము లేదంటే పక్క వాళ్ళకి లాభం ఏంటి. ఆయన ఏంటంటే ఉన్న టైంని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, తర్వాత మర్చిపోతూ ఉంటాడు అనమాట. సో ఇది కొంతమంది నటినట్లు ఉంటారు. ఎలా అంటే మోహన్ బాబు, రాజశేఖర్, బాలకృష్ణ ఇలాగే ముక్కుసూటి మనుషులు అనమాట. ఆ రోజే తప్ప తర్వాత రోజున గుర్తుపెట్టుకొని తొక్కేయాలన్న రకం కూడా కాదు. ఎందుకంటే మీరు ఒక్కరిని చూపించండి, బాలకృష్ణ గారు పలానా హీరోని కానీ పలానా యాక్టర్ని కానీ తొక్కేసాడు, రానివ్వలేదని ఒక్క ఇది చూపించండి. నిజంగా ఆయన తలుచుకుంటే కోట శ్రీనివాసరావు తొక్కించేయగలరు. కాకపోతే ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఎవరి దారి వాళ్ళదని వదిలేశారు అంతే. నిజంగా ఒకటి విషయం చెప్తున్నా, ఉదయకరణ్ గారి ఇష్యూలో చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ చేసింది అందరికీ తెలుసు. ఇది పెద్ద హీరోలు లేదంటే పెద్ద డైరెక్టర్లే మాట్లాడడానికి భయపడుతున్నారు బయట ఏదైతే జరిగిందో. కాకపోతే అదే విషయంలో చిరంజీవి గారి ప్లేస్లో బాలకృష్ణ గారు ఉండుంటే అయితే ముందే కట్ చేసేవారు, లేదంటే చివరి వరకన్నా తీసుకెళ్ళేవారు, లేదంటే ఎవరి దారి వాళ్ళది అన్నట్టు వదిలేసేవారు. అంతేగాని ఏఎం రత్నంతో సినిమా ఆపించేయడాలో, లేదంటే అతడి సినిమా ఏదైతే ఫస్ట్ ఉదయకిరణ్ అనుకున్నారో అది ఆపించేయడాలు అలాంటివి జరిగేవే కానే కాదు. మీకు ఒక్కటే ఎగ్జాంపుల్, వైసీపీ వాళ్ళకి జగన్ గారి మీద ప్రేమతో ఆయన బయటకు రాలేదు, ఆయన మీదకి వస్తుందన్న విషయంతోనే బయటకు వచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు.